హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అపోస్తుల కార్యములు 13:22 నేను యెషై కుమారుని కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పిన దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చెను. దావీదు దేవునిపై అపరిమితమైన నమ్మిక ఉంచెను. సదాకాలం యెహోవా యందు గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. నీ సహాయము వలన నేను సైన్యము వలన ప్రాకారమును దాటుదును. ఆ నమ్మకముతోనే గొల్యాతును పడగొట్టెను. దావీదు గొప్ప ప్రార్థనాపరుడు. తన్ను తాను తగ్గించుకొని చేసిన ప్రార్థన కీర్తనలను మనము చదువుతున్నాం. దావీదు దేవుని ఘనముగా స్తుతించేవాడు. గొప్ప రాజుగా ఉండి ప్రభును స్తుతించి స్తోత్రించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సంతోషించుటలో దావీదునకు సాటి అయిన వాడు ఇంకొకడు లేడు. కీర్తన గ్రంథం 141 నుండి 150 వరకు స్తుతియు స్తోత్రములే ఉంటాయి. దావీదు ఉపవాసం చేసేవాడు. గొప్ప రాజుగా హెచ్చింపబడినను ఉపవాస ప్రార్థనలను మరువలేదు, విడిచిపెట్టలేదు. దేవుని ఆలయమునందు వాంచగలిగి ఉన్నాడు. నేను ప్రభు వద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను, ఆలయంలో ధ్యానించుటకు ఇష్టపడుతున్నాను అని దావీదు చెప్పేవాడు. దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు దైవజనుల గద్దింపును దావీదు అంగీకరించేవాడు. తప్పు చేయుట మానవ స్వభావం, అయితే దిద్దుకొని నడవాలన్న ఆశ ఉండుట చాలా అవసరం. ప్రభు నాతాను ప్రవక్త ద్వారా దావీదును గద్దించినప్పుడు తగ్గింపు కలిగి గద్దింపును అంగీకరించాను. దావీదు మార్గములు మాదిరికరమైనవి. మనము దేవుని వెంబడిస్తూ ఇటువంటి తగ్గింపు కలిగి ఉందుము గాక. ప్రార్థన చేసుకుందాం. దావీదు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారుడైన మనుషుడు. నేను దావీదును కనుగొన్నాను, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చువాడని గొప్ప సాక్ష్యము దేవుడే చెప్తున్నాడు. దేవా, నీవే ఆ సాక్ష్యమును దావీదు గురించి చెప్తున్నప్పుడు మేము కూడా దావీదు వలె నీ పైన నమ్మకము కలిగి ప్రార్థనా యోధులమై స్తుతులు అర్పించే వారముగా, ఉపవాసము చేసేవారముగా, దేవుని ఆలయమునందు నివసించాలని వాంచగలిగి గద్దింపును అంగీకరించిన దావీదు వలె మేము కూడా యేసు నామములో ఉందుముగాక. మేము తప్పక ప్రార్థించుటకు కృప కలుగునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.